హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరీష్. మీరు చూస్తున్నది హరీష్ అల్యూమినియం వర్క్స్ యూట్యూబ్ ఛానల్. ఈ సైడ్ వచ్చేసి బాచుపల్లి. ఇప్పుడు ఇచ్చే సైడ్ వచ్చేసి మనకి 2 BHK అపార్ట్మెంట్లో. ఇప్పుడు చూస్తున్నది మనకి షూ ర్యాక్ అనమాట. ఇక్కడ మనకి సిట్టింగ్ షూ ర్యాక్ అండ్ అక్కడ ఆల్రెడీ సిమెంట్స్తో కవరింగ్ ఉంది కాబట్టి అక్కడ మనం ఓపెన్ డోర్స్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి మెయిన్ డోర్స్కి టోటల్గా వాల్ ఫైనలింగ్ చేయడం జరిగింది అనమాట లోవర్స్ తోటి. ఇక్కడ ఏంటంటే ఇలా మనము సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మనకి ఇక్కడ లుక్ వస్తుంది అనమాట. మనం సెలెక్ట్ చేసుకునే లోయర్స్ని బట్టి, మన అపార్ట్మెంట్ యొక్క సైజుని బట్టి, మన అపార్ట్మెంట్ యొక్క లుక్ని బట్టి మనకి ఇక్కడ లుక్ అనేది వస్తుంది వీడియోలో కానీ, అండ్ లాస్ట్ అవుట్పుట్ కానీ టోటల్ మన సెలెక్షన్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది టీవీ యూనిట్. ఈ టోటల్గా మనకి బాక్స్ స్టెప్ ఇవ్వడం జరిగింది. అక్కడ అంటే ఎక్కడ సిమెంట్ సెట్స్ కానీ ఎక్కడ ఏం లేవు కాబట్టి టోటల్ మనకి బాక్స్ స్టెప్ ఇవ్వడం జరిగింది. టోటల్గా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్గా వైట్ గ్రానైట్ ఇవ్వడం జరిగింది, మార్బుల్ షీట్. మనం అక్కడ టీవీ యూనిట్కి డ్రాస్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, డ్రాస్ కూడా ఇవ్వడం జరిగింది మీరు గమనిస్తే. అంటే ఇక్కడ అల్యూమినియం కబోర్డ్స్లో మనకి డ్రాస్ కానీ, ఓపెన్ డోర్స్ కానీ, స్లైడింగ్ డోర్స్ కానీ, ఇప్పుడు లైక్ వుడ్ టైప్ ఏ విధమైన వర్క్ అయినా ఇప్పుడు అల్యూమినియం కబోర్డ్స్లో చేయడానికి వీలుంటుంది, అలాగే పాసిబుల్ అవుతుంది కూడా. చూస్తున్నారు కింద మనము టోటల్గా బాక్స్ టైప్లో కూడా మనము ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, చాలా వర్క్స్ వీడియోలు చూస్తుంటారు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. మీరు గమనించాల్సింది ఏంటంటే లోపల కూడా మనకి షీట్ అనేది ప్రీమియం క్వాలిటీ బాక్స్ టైప్కి ప్రీమియం క్వాలిటీ షీట్ యూజ్ చేస్తున్నారా లేదా. ఇప్పుడు లోపల చూస్తున్నారు కదా బాక్స్ టైప్, దాంట్లో ప్యూర్ వైట్ ఉంటుంది అండ్ అది కూడా ప్రీమియం క్వాలిటీ షీట్ మాత్రమే యూజ్ చేస్తాం మేము. అది కూడా మీరు గమనించాలి. అంటే రేట్ డిఫరెన్స్ ఉంటున్నాయి కదా, మీరు కొంచెం వర్క్ రేట్ అమౌంట్ మీరు ఎక్కువ ఉంటున్నాయి మీ దగ్గర అంటే వర్క్ మెటల్ దగ్గర కానీ, షీట్స్ దగ్గర కానీ, వర్క్ దగ్గర కానీ, అండ్ ఎక్కడ కాంప్రమైజ్ కాకపోతే ఖచ్చితంగా మార్కెట్ కన్నా ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. అది మీరు గమనించుకోగలరు. అలాగే ఇది మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఆర్చ్ కూడా వాల్ ఫైనలింగ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియాలో కూడా మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో లుక్ వైజ్గా. ఈ టోటల్గా మనకి ఇది వచ్చేసి ప్రొఫైల్ వర్క్ అనమాట. ప్రొఫైల్ వర్క్లో మనకి కబోర్డ్స్ అనమాట. మనకి చూస్తున్నారు కదా, అంటే ప్రొఫైల్ వర్క్ అంటే ఏంటంటే సింగిల్ సైడ్ షీట్ వస్తుంది అనమాట, ఫ్రంట్ సైడ్ షీట్ వస్తుంది. అండ్ అంటే అది ప్రొఫైల్లో కూర్చుంటుంది అన్నమాట. ఇది షీట్ వచ్చేసి ఇప్పుడు మోల్డింగ్ కబోర్డ్స్ ఏంటంటే మీకు ఎక్కడ కూడా మీకు ఇట్లా ప్రొఫైల్ అనేది కనిపించదు. కాకపోతే క్వాలిటీ వైజ్గా వచ్చేసి సేమ్ క్వాలిటీ ఉంటుంది. అక్కడ మీరు లోపల షీట్ కావాలనుకుంటే అండ్ ఎక్కడ కూడా మనకు అల్యూమినియం బార్డర్ కావద్దు అనుకుంటే మోల్డింగ్ కబోర్డ్లు కూడా చేసుకోవచ్చు. మోల్డింగ్ కబోర్డ్లు కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నాం ఎంత బాగా వచ్చిందో ఇది లుక్ వైజ్గా. అంటే మనము అంటే సెలెక్ట్ చేసుకున్న షీట్ని బట్టి కూడా మనకి లుక్ అనేది చేంజ్ అవుతుంది. ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్. యూనిట్ చూస్తున్నారు కింద మనకి షీట్స్తో ఇవ్వడం జరిగింది. డోర్స్ మధ్యలో మనకి మన ఏమంటారు గ్యాప్ మనకి ఉంటుంది అక్కడ పెట్టుకోవడానికి. పైన మనకి గ్లాస్ డోర్ ఇవ్వడం జరిగింది. యాజ్గా పైన గ్లాస్ డోర్ ఇవ్వడం జరిగింది. మనకు సెల్ఫ్స్ కూడా గ్లాస్ సెల్ఫ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వర్క్ దగ్గర కాంప్రమైజ్ అని నేను ఎందుకు అంటున్నా, మరి ఇంకొకటి కూడా చెప్పాల్సిన, ఇక్కడ మనది వచ్చేసి జెన్యూన్ వర్క్ అండి. ఇక్కడ కూడా మనము ఇక్కడ ఏమంటారు బిల్డప్లు ఇవ్వడము, ఎవరితోనూ మనకి అడ్వర్టైజ్మెంట్ చేయించుకోవడము, ఎవరు వాయిస్ పెట్టి మనం వీడియోలు చేయడము అలాంటివి అనేది నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కానీ, నా యూట్యూబ్ ఛానల్లో కానీ ఎక్కడ కూడా మీకు ఇక్కడ కనిపించదు. నా ఓన్ వాయిస్ ఉంటుంది, నా ఓన్ వర్క్ ఉంటుంది. ఇక్కడ వర్క్ కాపీ ఉండదు. మనం చేసిన వర్క్స్ మాత్రమే మన వీడియోలో దొరుకుతుంది. ఇప్పుడు వర్క్స్ కూడా మీరు ఈ ఒక్క వీడియో చూసినంత మాత్రమే మీరు వర్క్ మొత్తం నాకు ఇవ్వడం అనట్లేదు. నా యూట్యూబ్ ఛానల్ చూడండి, నా యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, చాలా వర్క్స్ మనము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇవ్వడం జరిగింది. ఏ రిమార్క్ లేకుండా, ఏ కంప్లీట్ లేకుండా. ఓకేనా. ఇది వచ్చేసి మనకి ఇన్వర్టర్ అండ్ స్టడీ టేబుల్ టైప్ ఇచ్చాము. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్లో మనం కింద స్లాడింగ్ ఇవ్వడం జరిగింది, పైన ఓపెన్ డోర్స్. ఎక్కడైనా ఇలాగే కోరుకుంటారు కూడా. 1 డోర్కి మనం 2 కలర్స్ ఇవ్వడం జరిగింది. మధ్యలో గోల్డ్ పట్టి బార్డర్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, పైన ఓపెన్ డోర్స్ కూడా సాఫ్ట్ క్లోజర్. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే సాఫ్ట్ క్లోజర్ ఇంజ్యూస్ కానీ, ఆ వీల్స్ కానీ, సాఫ్ట్ క్లోజర్ ఇంజ్యూస్ మాత్రం SSC ఇంజ్యూస్ అండి. ఇక్కడ SSC ఇంజ్యూస్ అని నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే,
నార్మల్ ఇంజెస్లో కూడా మనకి ఈ సాఫ్ట్ క్లోజర్ వస్తున్నాయి. కాకపోతే ఎస్ఎస్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే కొన్ని రోజుల తర్వాత మనకి తుప్పనే పడుతుంది. అంటే ఎంఎస్ ఇంజెస్లో తుప్పు పడుతుంది. ఎస్ఎస్ 304 ఇంజెస్లో తుప్పు పట్టదు. మనకి స్ట్రాంగ్ ఉంటుంది. అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అది కూడా మీరు గమనించుకోగలరు. నేను ఇంత వివరించి ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్లో చాలా వీడియోస్ వస్తున్నాయి. చాలా యూట్యూబ్లో కన్ఫ్యూజ్ చేస్తున్నారు చాలామంది. ఆ వర్క్ తెలియక చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మనకి చేయించుకునేవారు కూడా. అందుకే నేను ఈ క్లారిటీ ఇస్తున్నాను. నేను పెట్టే ఇంజ్యూస్లు కానీ, షీట్స్ కానీ, మెటల్ కూడా అల్యూమినియం మెటల్ టోటల్ వచ్చేసి 1.5 థిక్నెస్ అండి నేను వాడేది. ఇప్పుడు షీట్ వచ్చేసి గ్రేడ్స్ ఉంటుంది. ఏసీపీ షీట్లో గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. 3025, 30515. ఓకే, ఈ గ్రేడ్స్ కూడా మనం గమనించుకోగలరు. మీరు వర్క్ చేయించుకునేటప్పుడు కూడా గమనించుకోగలరు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనము చూస్తున్నారు కదా, మనము ఓపెన్ డోర్స్కు 1 కలర్ అండ్ స్లైడింగ్ డోర్స్ కూడా మనకి మధ్యలో బార్డర్స్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు, కింద బార్డర్స్ ఇవ్వడం జరిగింది. పైన ఓపెన్ డోర్స్ కూడా సాఫ్ట్ క్లోజర్ చాలా. ఇక్కడ నేనే తోపని అస్సలు ఎవరికి కూడా చెప్పను కూడా. కాకపోతే నా యూట్యూబ్లో ఛానల్ చూడండి, నా వీడియో చూడండి, నా జెన్యూనిటీ చూడండి. ఎక్కడ కూడా కంప్లైంట్స్ అని ఉండవు. అండ్ ఒకసారి వర్క్ పట్టుకున్న తర్వాత నేను లాస్ అయినా సరే కానీ వర్క్ దగ్గర ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ కాను కూడా. నాకు లాస్ట్ అవుట్పుట్ అనేది నాకు చాలా ముఖ్యం. ఇప్పుడు నాకు మెయిన్ ఏంటంటే, ఇక్కడ నేను వర్క్స్ గురించి మాట్లాడుతున్నాను, నేను ఛానల్లో వీడియో చేస్తున్నాను, కాకపోతే నాకు మాట్లాడడం రాదు. అది మీరు గమనించుకోవాలి. సారీ. ఇది వచ్చేసి మనకి దేవుని రూము, గాడ్ రూమ్. ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి గాడ్ రూమ్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇక్కడ ఆర్చ్ కూడా మనము ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కిచెన్. ఇక్కడ కిచెన్ ఏంటంటే, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ మనము వాష్ బేసిన్ కింద మనకి షింక్ కింద ఇక్కడ మనకి స్మెల్ మనకి అది ఇచ్చాము జాలీలు. అలాగే ఇప్పుడు మనకి ఎస్ఎస్సి ట్రేస్ అండ్ మెయిన్ ట్రేస్ గురించి చెప్పాలనుకున్నాను. ఎస్ఎస్సి అండి ఇది. ఇప్పుడు టోటల్గా ఎస్ఎస్సివి అవుటర్ ఫ్రేమ్ తోటి సహా మొత్తం టోటల్గా మనకి ఎస్ఎస్సి బాడీతో మనకి బాస్కెట్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే కొందరు ఏం చేస్తారంటే ఓన్లీ బాస్కెట్ తీసుకొచ్చి ఇక్కడ ఫ్రేమ్స్ ఫిట్ చేస్తారు. అలా కాకుండా టోటల్ బాడీతో సహా ఎస్ఎస్సి ఫ్రేమ్ తీసుకొచ్చి అందులో కూర్చోబెడతాం. ఎందుకంటే ఇది స్ట్రాంగ్గా ఉంటుంది, మన్నికగా ఉంటుంది, లైఫ్ ఇస్తుంది అనమాట. ఎక్కడ కూడా మీకు బెండ్ అవ్వడం కానీ అది ఇక్కడ కూడా మీకు ఫ్యూచర్లో ఎక్కడ కూడా మీకు ప్రాబ్లం అనేది రాదు. టోటల్ ఎస్ఎస్సి బాడీతో సహా అడగండి. టోటల్ బాడీ ఎస్ఎస్సి బాడీ అండ్ ఛానల్స్ కూడా. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము తాండం బాస్కెట్స్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. కావాలనుకుంటే ఎస్ఎస్సి వద్దు మాకు తాండం కావాలంటే కూడా తాండం బాస్కెట్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి కిచెన్లో క్రాకరీ స్లాడింగ్ చేయడం జరిగింది. పైన యావరేజ్గా టోటల్గా మనకు ఓపెన్ డోర్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఈ సైడ్ వచ్చేసి మనకి బాచ్పల్లి సార్, చంద్రశేఖర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నన్ను నమ్మినందుకు, నన్ను బిలీవ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు వర్క్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసారి కూడా నన్ను యూట్యూబ్లో చూసి అప్రోచ్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా యొక్క వీడియోలు, నా యొక్క అప్డేట్స్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా హరీష్ అల్యూమినియం వర్క్స్ అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఫేస్బుక్ అలాగే యూట్యూబ్ ఛానల్లో నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు ఈ వర్క్ కాకుండా వేరే వర్క్ కూడా నచ్చచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.